బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 మంది కలెక్టర్లను బదిలీ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గా ప్రభాకర్ రెడ్డి, విజయనగరం జిల్లా కలెక్టర్ గా రామసుందర్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా కీర్తి చేకూరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు కలెక్టర్ గా తమీం అన్సారియా, పల్నాడు కలెక్టర్ గా కృతికా శుక్లా, బాపట్ల కలెక్టర్ గా వినోద్ కుమార్, ప్రకాశం కలెక్టర్ గా రాజాబాబు, నెల్లూరు కలెక్టర్ గా హిమాంశు శుక్లా, అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా నిశాంత్ కుమార్, కర్నూలు జిల్లా కలెక్టర్ గా ఏ సిరి, అనంతపురం కలెక్టర్ గా ఆనంద్, సత్యసాయి జిల్లా కలెక్టర్ గా శ్యామ్ ప్రసాద్ ను నియమించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 మంది కలెక్టర్లను బదిలీ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గా ప్రభాకర్ రెడ్డి, విజయనగరం జిల్లా కలెక్టర్ గా రామసుందర్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా కీర్తి చేకూరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు కలెక్టర్ గా తమీం అన్సారియా, పల్నాడు కలెక్టర్ గా కృతికా శుక్లా, బాపట్ల కలెక్టర్ గా వినోద్ కుమార్, ప్రకాశం కలెక్టర్ గా రాజాబాబు, నెల్లూరు కలెక్టర్ గా హిమాంశు శుక్లా, అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా నిశాంత్ కుమార్, కర్నూలు జిల్లా కలెక్టర్ గా ఏ సిరి, అనంతపురం కలెక్టర్ గా ఆనంద్, సత్యసాయి జిల్లా కలెక్టర్ గా శ్యామ్ ప్రసాద్ ను నియమించింది. విశాఖ మధురవాడలో దారుణం వెలుగు చూసింది. నాగోజు శివ అనే వ్యాపారిపై 2 జర్నలిస్టులు దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డబ్బుల విషయంలోనే శివపై బాలు, అభిరెడ్డి, చంద్రశేఖర్ అనే 2 జర్నలిస్టులు దాడి చేసినట్లుగా తెలిసింది. దీంతో బాధిత కుటుంబాలు సదరు విలేకరుల ఇంటిని ముట్టడించారు. వెంటనే ఇద్దరిని అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు న్యాయం చేయకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని బాధితులు హెచ్చరించారు. విశాఖ మధురవాడలో దారుణం వెలుగు చూసింది. నాగోజు శివ అనే వ్యాపారిపై 2 జర్నలిస్టులు దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతని దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డబ్బుల విషయంలోనే శివపై బాలు, అభిరెడ్డి, చంద్రశేఖర్ అనే 2 వ్యక్తులు దాడి చేసినట్లుగా తెలిసింది. దీంతో బాధిత కుటుంబాలు సదరు విలేకరుల ఇంటిని ముట్టడించారు. వెంటనే ఇద్దరిని అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు న్యాయం చేయకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని బాధితులు హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్. థ్యాంక్ యూ కీర్తి. విశాఖపట్నం మధురవాడలోనైతే మానవీయ సంఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఒక వ్యాపార వ్యవహారంలోనైతే 2 జర్నలిస్టులు రౌడీ మోకల్లాగా బిహేవ్ చేశారని చెప్పాలి. ముఖ్యంగా ఎవరైతే వెల్డింగ్ షాప్ మెయింటైన్ చేసుకుంటున్న వ్యక్తికి తమ దగ్గరికి వెళ్ళి ఇంకొక వ్యక్తికి ఎవరికో బాకీ ఉన్న డబ్బులు ఇవ్వడానికి 2 జర్నలిస్టులు రౌడీ మోకల్లాగా తయారయ్యి అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తిని అయితే
గట్టిగా గాయాలు చేసిన సంఘటన విశాఖపట్నం మధురవాడలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ యొక్క పెనుగులాట ఘర్షణలోని ఎవరైతే వ్యాపారి వెల్డింగ్ షాప్ మెయింటైన్ చేస్తున్న వ్యాపారికి ఈ యొక్క రిబ్ లోని ఎయిర్ క్రాక్ రావడం, వెంటనే అతన్ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. అయితే స్థానికులు, బంధువులు ఈ యొక్క సమాచారాన్ని పోలీసులకు అయితే వెంటనే అందించడం అయితే జరిగింది. పోలీసులు దీని మీద లోతైన దర్యాప్తు చేసి అలాగే మెడికల్ రిపోర్ట్స్ అవి కూడా చూసి ఈ యొక్క ఎవరైతే జర్నలిస్టులు అతని మీదకి తెరవబడి గాయాలు చేశారో వాళ్ళిద్దరిపై కూడా కేసు నమోదు చేయడం అయితే జరిగింది. అయితే ఒక్కసారిగా బాధిత కుటుంబాలందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకొని ఇటువంటి మానవీయ సంఘటన కేవలం డబ్బులు 35,000 రూపాయలు ఇవ్వలేదని అంత తీవ్రమైన గాయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? విశాఖపట్నంలో శాంతి భద్రతలు అన్ని ఎప్పటికప్పుడు కరెక్ట్ వేలో ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా చిన్న చిన్న అమౌంట్ల గురించి, అది కూడా జర్నలిస్టులు, ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న జర్నలిస్టులు ఇటువంటి కార్యకలాపాలకి పాల్పడడం ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నారని చెప్పి బాధిత కుటుంబాలు సంబంధించిన బంధువులు అందరూ కూడా పోలీస్ స్టేషన్, పిఎంపాలెం పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్లి ధర్నా చేశారు. అయితే వెంటనే అక్కడికి ఏసీపీ అప్పలరాజు అలాగే ఎవరైతే పిఎంపాలెం సి బాలకృష్ణ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే బాధితుడితో కూడా మాట్లాడి ఆ మెడికల్ రిపోర్ట్స్ అన్ని తీసుకొని వాటి మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసి ఈ యొక్క నిందితుల కోసం అయితే కాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా కేవలం ఈ యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వల్లే ఈ యొక్క గొడవ జరిగినట్టు పోలీసులకు ప్రాథమికంగా సమాచారం ఉన్నది. అయితే లోతునే దర్యాప్తు చేసి ఈ యొక్క ఇద్దరు జర్నలిస్టులు గాయపరు ఇచ్చారు, వాటిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తామని చెప్పి పోలీసులు ఇప్పటికే తెలియజేయడానికి. రైట్, థ్యాంక్ యూ నందకుమార్. తెలంగాణలో వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పురాతన ఇళ్లలో ఉన్నవారిని తక్షణమే గుర్తించి ఖాళీ చేయించాలని ఆదేశించారు. కాజ్వేలు, కల్వర్టుల దగ్గర అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇరిగేషన్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే గురువారం సాయంత్రం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ముఖ్యంగా హయత్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తెలంగాణలో అసెంబ్లీ డిస్క్వాలిఫికేషన్ కేసులపై రాజకీయం వేడెక్కుతోంది. వివిధ ఎమ్మెల్యేలపై దాఖలైన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ల నేపథ్యంలో లెజిస్లేచర్ కార్యదర్శి ద్వారా నోటీసులు, కౌంటర్లు జారీ చేయడం కలకలం రేపుతోంది. గూడెం మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, అరికపూడి గాంధీ, శ్రీనివాస్ రెడ్డి, పోచారం లాంటి ఎమ్మెల్యేలపై డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు దాఖలవగా వారు సంబంధిత కౌంటర్లు అసెంబ్లీ సెక్రటేరియట్కు సమర్పించారు. లెజిస్లేచర్ కార్యాలయం నుంచి పిటిషన్లకు 3 రోజుల్లో రిజైండర్ సమర్పించాలని సూచనలు పంపించారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు జూలై 31, 2025 తేదీన ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇకపై మారే విధంగానూ సమయ పొడిగింపు ఉంటుందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. డిస్క్వాలిఫికేషన్ అంశంపై అసెంబ్లీ వ్యవహారాలు ఏ దశలో పోతాయన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. మహారాష్ట్ర గవర్నర్గా ఆచార్య దేవవ్రత్ నియమించబడ్డారు. మహారాష్ట్ర గవర్నర్ పదవికి సిపి రాధాకృష్ణన్ రాజీనామా చేయడంతో ఆయా స్థానాన్ని భర్తీ చేశారు. కాగా ఆచార్య దేవవ్రత్ ఇప్పటికే గుజరాత్కు గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. ఇక నుంచి 2 రాష్ట్రాలకు ఆచార్య గవర్నర్గా వ్యవహరిస్తారు. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన
శ్రీశక్తి పథకం రద్దు చేయాలి అని ఆటో డ్రైవర్ శ్రీనివాస్ పాదయాత్ర చేపట్టారు. ఫ్రీ బస్ కారణంగా ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆకలితో బాధపడుతున్నారని ఆరోపించారు. డ్రైవర్లు ఐక్యతతో విశాఖపట్నం నుండి అమరావతి వరకు పాదయాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబుని కలిసి తమ సమస్యను వ్యక్తం చేస్తామని తెలిపారు. ఆటో డ్రైవర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లాలో ఇప్పటికే కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఫ్రీ బస్సు విధానం శ్రీశక్తి పథకం ఏదైతే ఉందో అది మహిళలందరికీ కూడా ఆనందదాయకంగా ఉంది. కాకపోతే మాత్రం ఆటో డ్రైవర్ల యొక్క వారి యొక్క కడుపు కోత అన్నదాత అనేది విధానం కూడా కడుపు కోత కోసే విధంగా ఉందని చెప్పి ఆటో డ్రైవర్లు ఇప్పటికే పలు ఏరియాల్లో కూడా పలు జిల్లాల్లో కూడా ఎంతో విధంగా వాళ్ళు మనోభావం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటికి కూడా వారికి ఏదో ఒకటి తక్షణ నిర్ణయం కూడా తీసుకోకపోవడంపై కొన్ని ఆటో సంఘాలు కూడా దీనిపై తీవ్రంగా ఖండించడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఆటో డ్రైవర్ల యొక్క బాధను తెలియజెప్పడానికి ఈ యొక్క ఆటో డ్రైవర్లకు సంబంధించిన విశాఖపట్నం నుండి చింతకాయల శ్రీని యొక్క ఆటో డ్రైవర్ మద్దతుగా ఈ యొక్క విశాఖపట్నం నుండి పాదయాత్రగా అమరావతికి చేరుకునే విధానంగా జరిగింది. అయితే మనకి తూర్పుగోదావరి జిల్లా ప్రవేశించే విధంగా ఏ సమయానికి మనకి తూర్పుగోదావరి జిల్లా ప్రవేశించే చింతకాయల శ్రీని గారి ద్వారా ఈ యొక్క ఆటో డ్రైవర్ల డిమాండ్ ఏంటి, ఆటో డ్రైవర్ల ఇబ్బంది ఏంటి, వాళ్ళ కూటమి ప్రభుత్వంలో సీఎం గారికి ఏ విధంగా తెలియజేయబోతున్న విధానంపై కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఈ యొక్క హైవే రోడ్ యొక్క రోడ్లో అయితే మనకి ఈ యొక్క చింతకాయల శ్రీని గారి ద్వారా ఈ యొక్క విధానంపై చెప్పవచ్చు. అయితే చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఈ యొక్క సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు ఏంటి అనేది కూడా. ఇప్పుడు నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి గతంలో మేము ఒక 1000-1200 సర్వీస్ చేసుకునే వాళ్ళం. దాంట్లో డీజిల్ 400, 500 పోయినా 600, 700 మాకు మిగిలివండి. మేము ప్రతి నెల ఫైనాన్సులు కట్టుకునే వాళ్ళం. ఆటో ఫైనాన్సులు కట్టాలా, ఆటోకి ఇన్సూరెన్స్లు కట్టాలా ప్రతి సంవత్సరం. అలాగే మనకి సర్వీసులు ఉంటాయి, ఆటో సర్వీస్ ఉంటుంది, దానికి డబ్బులు తీయాలా. అలాగే మా ఇంట్లో పిల్లలకి చదివించుకోవాలా. మరి ఇంట్లో ఇంకా అనేక రకమైన ప్రాబ్లమ్స్ మాకు తినడానికి కూడా ప్రతిదానికి మాకు సౌకర్యంగా కొద్దిగా సరిపోయండి. ఈ రోజు ఈ లేక మాకు సరిగా ఏది ఉపాధి లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. మా పిల్లలు తినడానికే మేము తిండి పెట్టలేని పరిస్థితికి వచ్చేసారండి మా ఆటో డ్రైవర్లు. మేము ఆ ఒక విషయం తెలియజేసి ఈ ఫ్రీ పథకం బస్సును రద్దు చేయమని నేను అడగడానికి నేను అమరావతి చేస్తాను. అప్పటి నుంచి అమరావతి దాకా పాదయాత్ర చేస్తున్నానండి. ఈ రోజు నేను సామర్లకోట దాటి ఇది ఎవరండి జీ మేడపాడికి 9 రోజులు అవుతుందండి. ఇప్పుడు నేను ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఈ యొక్క పాదయాత్ర దేని గురించి అంటే ఈ కూటమి ప్రభుత్వం గత నెల 15వ తారీఖు నుంచి స్వాతంత్రం వచ్చిన కాంచి ఈ కూటమి ప్రభుత్వం శ్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్ ఇచ్చిందండి. ఈ ఫ్రీ బస్ పథకం వల్ల మా ఆటో సోదరులు ఎంతో మంది ఉపాధి కోల్పోయారండి. వాళ్ళకి దయచేసి వాళ్ళకి బేరాలు లేక సర్వీసులు లేక వాళ్ళ ఇంటికి తినడానికి తిండి లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. ఆ ఇబ్బంది అంటూ నేను చూడలేక నేను ఈ యొక్క పాదయాత్ర స్టార్ట్ చేశానండి. నేను ఇక్కడి నుంచి అమరావతికి వెళ్ళి అక్కడ మరింత డ్రైవర్ సోదరుల మద్దతు తీసుకొని ఆల్రెడీ ఇప్పటికే నాకు 200 పైగా డ్రైవర్ సోదరులు స్టాండ్ మద్దతు ఇచ్చేయండి. సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క బాధని తెలియజేసి ఈ యొక్క పథకాన్ని రద్దు చేయమని నేను కోరడం జరుగుతుంది. వనపర్తి జిల్లాలో కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం జరిగింది. నిరుద్యోగ యువతకు వెంటనే క్షమాపణ చెప్పి గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అవకతవకలపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగాల దొంగలు ఎవరో బయటపెట్టాలని ఆరోపించారు. తెలంగాణ యువతకు ఇచ్చిన నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను అర్థం చేసుకుని నిరుద్యోగులకు న్యాయం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు. పరీక్షలో జరిగినటువంటి అవకతవకలపైన ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ కానీ అతని కో సర్కార్లు కానీ ఇప్పటివరకు ఇంటిమేట్ చేయలేదు. రేవంత్ సర్కారు దొంగతనంగా ఈ గ్రూప్ 1 ఉద్యోగాలు అనేవి అమ్ముకొని నిరుద్యోగులకు అన్యాయం చేసింది. మేము గత 6 నెలల నుంచి ముట్టుకుంటున్నాము. ఈ విషయం పైన నిరుద్యోగులకు వాళ్ళకి ఇస్తాన హామీలు ఏవి కూడా నెరవేర్చలేడని చెప్పేసి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసపలికి మోసపుర మాటలతోన వాళ్ళ ఓట్లను వాడుకున్నాడు. ఇదే మీ రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగులకు ఆశ పెట్టి నిరుద్యోగుల వాళ్ళ ఆశను గమనించుకొని వీళ్ళు మా ప్రభుత్వంలోకి వస్తే మాకు ఉపాధి కలుగుతుందనే బుద్ధి ఉద్దేశంతో వీళ్ళకు ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడు వాళ్ళని విస్మరించుకుంటా వాళ్ళపై నిరుద్యోగులపైన కేసులు పెట్టుకుంటా నిరుద్యోగులపైన దాడులు చేసుకుంటా ఈ రేవంత్ సర్కార్ పరిపాలిస్తుంది. ఈ గ్రూప్ 1 పరీక్ష పైన వెంటనే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కమిషన్ వేయాల్సిందే. అన్యాయం జరిగింది.
హనుమకొండ జిల్లా నయీం నగర్ లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తేజస్వి స్కూల్లో చదువుతున్న జయంత్ వర్ధన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రోజులాగే ఉదయం స్కూల్ కి వెళ్లిన జయంత్ వర్ధన్ మధ్యాహ్న సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు స్కూల్ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు ముక్కు నుంచి రక్తం ఆనవాళ్లు కనిపించాయని తెలిపారు. సహజ మరణం కాదని స్కూల్ యాజమాన్యమే కొట్టి చంపేశారని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యార్థి సంఘాలు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. ఇదే అంశంపై మా వరంగల్ ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. నయీం నగర్ లో దారుణం చోటు చేసుకుంది. తేజస్వి స్కూల్లో ఒక విద్యార్థి 10వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఆ పీటీ సారు అంటే ఎండలో గేమ్స్ ఆడిపించడంతో స్పృహ తప్పి పడిపోయాడు. తనను హుటాహుటిన హాస్పిటల్ తీసుకువెళ్లడంతో ఆ విద్యార్థి అయితే అప్పటికే మృతి చెందాడు. దీనికి సంబంధించిన కొంతమంది విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్నారు. వీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారో వీరితో మనం మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఈ యొక్క మీ ఎందుకు ధర్నా చేస్తున్నారు? హనుమకొండ జిల్లా ఈ మండల కేంద్రంలో తేజస్వి బ్రాంచ్ లో 10వ తరగతి విద్యార్థి చనిపోవడం జరిగింది. ఇది ప్రధానంగా విద్యార్థి రోజువారీగా స్కూల్కి వస్తూ ఉన్నాడు. రోజువారీగా స్కూల్కు సైకిల్ మీద వచ్చి చాలా యాక్టివ్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో స్కూల్లో నుంచి వెళ్ళి క్లాస్ రూమ్లోకి వెళ్ళి తీసుకొచ్చి పీటీ గారు ఇక్కడ ఎక్సర్సైజ్, వామప్, రన్నింగ్ చేస్తున్నటువంటి ప్రక్రియ కనబడతా ఉన్నది. దాదాపుగా విద్యార్థి యాక్టివ్గా ఉన్నా కూడా ఈ ఎక్సర్సైజ్ చేసేటువంటి క్రమంలో విద్యార్థి కొంచెం అనీజీగా ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి పీటీ గుర్తించకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అక్కడ విద్యార్థి కింద పడిపోయినటువంటి తరుణంలో కూడా పిడిసొచ్చిందని చెప్పి చేతులు నలుస్తున్నాడు, కానీ వాస్తవంగా విద్యార్థికి పిడిసి రాలేదు. పిడిసి కనుక వస్తే చేతులు ఇట్లా దగ్గరకు వస్తాయి. ఈ మాత్రం పరిజ్ఞానం లేకున్నటువంటి పీటీలను ఇవాళ గ్రౌండ్ లో పెట్టి విద్యార్థుల జీవితాలతో చెరగాటమాడుతున్నటువంటి ఘనత ఇవాళ ఈ యొక్క జన్నారెడ్డికి ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా కనీసం ఇక్కడ ఒక నర్సును కానీ అదేవిధంగా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ను కూడా నియమించకుండా వందలాది మంది విద్యార్థులు చదువుతున్నటువంటి క్యాంపస్ లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ లేకపోవడం అనేది బాధాకరం. అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. పూర్తిగా ఇక్కడ యాజమాన్యం బాధ్యత వహించాలి. ఇవాళ కుటుంబానికి శోకమే మిగిలింది. ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో కూడా జరగకుండా ఉండాలంటే పూర్తిగా ఈ యొక్క యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. దాంతో పాటుగా 50 లక్షలు ఎక్స్గ్రేషియా కేటాయించాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా విద్యాశాఖ పూర్తిగా దీని మీద విచారణ చేసి ఒక ప్రత్యేక కమిటీని వేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంటే ఇది ప్రతి ప్రైవేటు పాఠశాలలో అంటే విద్యాశాఖ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇంత పెద్ద స్కూల్లో అంటే ఒక డాక్టర్ కానీ లేకుంటే నర్సు కానీ లేకపోవడం అంటే ఎలా చూస్తారు? వాస్తవికంగా ప్రతి పాఠశాలలో ఏఎన్ఎం అందుబాటులో ఉండాలి. యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా ఈ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో అందుబాటులో ప్రథమ చికిత్స చేయకుండా విద్యార్థులు ఇప్పటికీ చాలా మంది ఇప్పటికీ ఇది 3వసారి ఈ సంవత్సరం చనిపోవడము చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు. ఎందుకంటే పీటీ పీరియడ్ అనేది సాయంత్రం పూట పెట్టాల్సి వస్తుంది, కానీ వీళ్ళు ఉదయం పూట వచ్చిన తర్వాత మరి వాళ్ళు పీటీ పీరియడ్ పెట్టడం వల్ల వాళ్ళు తిని రావడంతో పిల్లలు మొసొచ్చి కింద పడడం వల్ల తక్షణమే హాస్పిటల్ తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కానీ ప్రథమ శిక్ష అందించకుండా వీళ్ళు హాస్పిటల్ తీసుకుపోకుండా నిర్లక్ష్యం వహించడం ద్వారానే ఈ యొక్క విద్యార్థిని చనిపోవడం జరిగింది. తక్షణమే ఈ స్థానిక ఉన్నటువంటి మంత్రి గారు, ఎమ్మెల్యే గారు స్పందించి ఈ స్కూల్ పర్మిషన్ రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా స్కూల్ యాజమాన్యం ఉన్నటువంటి వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క విద్యార్థిని కూడా మరి ఎక్స్గ్రేషియా ఒక 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. లేకపోతే అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి ప్రైవేట్ పాఠశాలలు అనేకం ఉంటాయి. అంటే పాఠశాలల్లో ఇలాంటి పెద్ద ఇన్సిడెంట్ జరిగితేనే బయటకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అంటే విద్యార్థి సంఘాలు కానీ లేకుంటే విద్యాశాఖ కానీ అంటే ఇలాంటి ప్రైవేట్ పాఠశాలలో అంటే ఎలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి, లేకుంటే విద్యార్థులకు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు విద్యాశాఖ తీసుకునే చర్యలేంటి? ఈ స్కూల్ పైన దాదాపుగా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి కావచ్చు, గతంలో ఈ స్కూల్ ప్రారంభమైన నుంచి కావచ్చు, ఈ స్కూల్ అనేటువంటిది మినిమం గవర్నమెంట్ నామ్స్ లేకుండానే వ్యవహరిస్తూ ఉన్నది. అసలు ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇవాళ విద్యార్థి చావు అనేటువంటిది యజమానుల హత్యగానే భావిస్తున్నాం.
కాబట్టి ఏంటంటే ఈ యొక్క విద్యార్థి యొక్క మరణానికి యజమాని బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు ఈ యొక్క స్కూల్ కి సంబంధించినటువంటి యజమాన్యం అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బంధువులు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఏదైతే దందా చేస్తా ఉన్నారు కాబట్టి ఆ దందాకు ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కావచ్చు ప్రభుత్వం నుంచి పరోక్షంగా వీళ్ళకి సహకారం అందించడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇష్టానుసారంగా వివరిస్తున్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రతి సంవత్సరం కావచ్చు సంవత్సరానికి ఒకసారి తూతు మంత్రంగా మీరు చర్యలు చేపట్టడం కాదు, ప్రతి సంవత్సరానికి మీరు 4-5 సార్లు అయినా స్కూళ్ళను విజిట్ చేయాల్సినటువంటి బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం వల్లనే ఇలాంటి స్కూళ్ళ మీద పర్యవేక్షణ అనేటువంటి లేకుండా పోతున్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇవాళ ఇదే సంఘటన మరొక స్కూల్లో జరగకుండా ఉండడం కోసం ఇవాళ ఇలాంటి స్కూళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ప్రైవేటు పాఠశాలలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. ఖచ్చితంగా ఇలాంటి ప్రైవేటు పాఠశాలల మీద ఆ ప్రభుత్వం కానీ లేకుంటే జిల్లా విద్యాశాఖ అధికారులు లేకుంటే జిల్లా కలెక్టర్ కానీ ఇలాంటి ఆ ప్రైవేటు పాఠశాలల మీద కొంత చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఆ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు విద్యాశాఖకు సంబంధించిన మంత్రి లేడంటూ విద్యార్థి సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి. ఈ యొక్క తేజస్వి స్కూల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థి కుటుంబానికి అయితే 50 లక్షలు డిమాండ్ చేయాలని అయితే విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.